హలో ఫ్యామిలీ. యాక్చువల్గా ఏంటంటే సూర్య ఆన్లైన్లో ఎక్కడో బనానా లీఫ్ భోజనం అని చెప్పేసి ఉంది. అక్కడికి వెళ్దామని అనుకున్నాము. బట్ వాళ్ళు 28 డిసెంబర్ మాత్రమే పెట్టారట. సో ఇప్పుడు అవైలబుల్ లేదు అన్నారు. ఇట్స్ ఓకే, బయట ఎక్కడికైనా వెళ్దాము అని అన్నారు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ క్రికెట్ ఆడడానికి వెళ్ళారు. సో నేను ఈ లోపల ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు ప్రిపేర్ సౌత్ ఇండియన్ బనానా లీఫ్ థాలీ. యాక్చువల్గా దానికి బనానా లీఫ్ కావాలి కదా. మా అపార్ట్మెంట్ ఆపోజిట్లో ఒక హౌస్ ఉంది, అక్కడ బనానా ప్లాంట్స్ చూసాను అనమాట. సో ట్రైల్ వేద్దామని చెప్పేసి వెళ్ళి అడిగాను, వాళ్ళు బనానా లీవ్స్ ఇచ్చారు. బనానా లీఫ్ అక్కడ వాళ్ళ ఇల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళి అడిగాను అనమాట, బనానా లీఫ్ కావాలని చెప్పేసి. పాపం ఇచ్చారు మంచోళ్ళు. మనం ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసేద్దాము. లెట్స్ జాయిన్. క్యారెట్ పొరియల్ రెడీ చేస్తున్నాను. అంటే క్యారెట్ కొబ్బరి వేసి కూర అనమాట. ఫస్ట్ క్యారెట్స్ ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని ఉడకపెట్టేసుకుంటే మనకు కట్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. లేకపోతే వేళ్ళు కట్ చేసుకోవడం చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి కటింగ్ చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అదే ఉడకపెట్టేసుకుంటే చూడండి ఎంత సింపుల్గా, జస్ట్ 2 మినిట్స్లో కట్ చేసేసుకోవచ్చు వెజిటేబుల్స్ అనేవి. క్యారెట్తో పాటు టేస్ట్ కోసం అండ్ కలర్ఫుల్గా ఉండటానికి కొంచెం పచ్చి బఠానీలు కూడా వేసాను అనమాట. ఇక్కడ ఇలా ఫ్రోజన్ మిరపకాయలు దొరుకుతాయి అన్నమాట. చాలా ఘాటుగా కారంగా ఉంటాయి, అందుకని ఎక్కువ యూస్ చేయను. అండ్ మిరపకాయలు కూడా డైరెక్ట్గా వాడను అనమాట. మిక్సీకి పట్టి మిర్చి పేస్ట్ అంటారు కదా, ఆ పేస్ట్ లాగా వేస్తాను. ఎందుకు అనవసరంగా కారం ఎక్కువ తగులుతుంది అని చెప్పేసి. సో మిర్చి ఒకటి మాత్రం తీసుకున్నాను, కొబ్బరి ఉంది ఆల్రెడీ, అందులో వేసి మిక్సీ చేసేసి ఆ తర్వాత పొరియల్లో యాడ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ కొబ్బరిలో మిర్చి వేసాం కాబట్టి ఓన్లీ సాల్ట్ మాత్రం యాడ్ చేస్తున్నాను. ఐటమ్ నెంబర్ 1 క్యారెట్ పొరియల్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఇండియన్ సూపర్ మార్కెట్కి వెళ్తే మ్యాంగో దొరికింది, పికెల్ మ్యాంగో అని చెప్పేసి ఉందన్నమాట. కాకపోతే ఆల్మోస్ట్ పండిపోయింది. ఇది ఎలాగూ పికెల్ పెట్టడానికి పనికిరాదు కాబట్టి వచ్చేటప్పుడు కొబ్బరి కూడా తీసుకొచ్చాను. మాకు ఇలా గ్రేటెడ్ కోకోనట్ అని చెప్పేసి ప్యాకెట్స్ దొరుకుతాయి అన్నమాట. అంటే ఇలా పొడి చేసి ఉంటాయి ఆల్రెడీ. యాక్చువల్గా లాస్ట్ టైం ఇలా కొబ్బరికాయ కొన్నాను, కానీ అది తొందరగా ఏమంటారు పాడైపోయింది ఒకటిను, టేస్ట్ అసలు లేదు కొబ్బరి. అందుకని చెప్పేసి ఇలా కొనుక్కోమని మా అత్తయ్య గారు సజెస్ట్ చేశారు. సో ఈ ప్యాకెట్ తీసుకొని వచ్చాను అనమాట. సూర్య గారికి కొబ్బరి మామిడి పచ్చడి అంటే చాలా ఇష్టమట, వాళ్ళ అమ్మగారు చెప్పారు. అందుకనే ఈరోజు అది కూడా మెనూలో యాడ్ అయిందనమాట. ఎండుమిర్చి మీకు కారానికి తగినంత వేసుకోవాలి. మినప్పప్పుతో పాటు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వీలైనంత వరకు ఆయిల్ అనేది తక్కువగా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, జస్ట్ వేయించుకోవడానికి కాబట్టి. వన్స్ ఇవి దోరగా వేగిపోయిన తర్వాత చల్లారబెట్టి మిక్సీలో కొబ్బరితో పాటు వేయాలన్నమాట. దోరగా వేగిన పోపు, మామిడికాయ ముక్కలు, కొబ్బరి పొడి వేసేసి మిక్సీ పట్టేశాను. తిరగమూత వేసేయంగానే చట్నీ రెడీ. సొరకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాను సొరకాయ పెరుగు పచ్చడికి. సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి తగినంత కారము, ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ సొరకాయ కూరని తీసుకొచ్చి చల్లని పెరుగులో యాడ్ చేసుకోవాలి. పెరుగు హీట్ చేస్తే విరిగిపోతుంది కాబట్టి నార్మల్ పెరుగులో వేసుకోవాలి. సింపుల్గా సొరకాయ పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఒక మిరపకాయ యాడ్ చేసి టొమాటో కందిపప్పు కుక్కర్ పెట్టేశాను. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసి తిరగమూత పెట్టేస్తే టొమాటో పప్పు రెడీ అయిపోయింది. ఒక పెద్ద వంకాయ అండ్ ఒక ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. వంకాయ ఆనియన్స్ వేగిపోయినాక ఉడకపెట్టిన గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు, కారము అండ్ నేను కూర కారం అని ఒకటి ప్రిపేర్ చేశాను, అది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. వంకాయ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. సౌత్ ఇండియన్ మీల్స్ అంటే సాంబార్ లేకుండా ఫుల్ఫిల్ అవ్వదు కదా, అందుకని మన ఇంట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అన్ని రకాల వెజిటేబుల్స్ చక్కగా కట్ చేసేసుకొని, ప్లస్ నేను స్వీట్ పొటాటో కూడా యాడ్ చేస్తానండి. అండ్ దానివల్ల కొంచెం పులుసు టేస్ట్ కూడా వస్తుంది సాంబార్కి. టొమాటో పప్పు కోసం ఉడకపెట్టుకున్న కందిపప్పు కొద్దిగా పక్కన ఉంచుకున్నాను అనమాట. ఇందులోకి ఉప్పు, కారము, లైట్గా పసుపు అండ్ సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూస్ చేస్తాను. ఒక్క రవ్వ బెల్లం పొడి కూడా వేసుకుంటే ఎసిడిటీ రాకుండా ఉంటుందన్నమాట. ఇంగువ వేసి పోపు పెట్టడం అనేది సాంబార్కి నెక్స్ట్ హైలైట్ అనమాట. పోపు పెట్టేయంగానే సాంబార్ రెడీ అయిపోయింది. ఎలాగో అన్నం వండుకుంటాం కాబట్టి కొద్దిగా అన్నం పక్కకు తీసేసుకొని జీడిపప్పు, పల్లీలు వేసిన పోపు వేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేయించుకొని దూరగా అందులో యాడ్ చేసుకొని
ఒక రవ్వ నిమ్మకాయ పిండుకొని కాస్త ఉప్పు యాడ్ చేస్తే పులిహోర రెడీ అయిపోతుంది. మన ఇంట్లో ఆప్రికాట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వెంటనే గుర్తొచ్చేది ఆప్రికాట్ డిలైట్. ఫస్ట్ ఆప్రికాట్స్ ని హాఫ్ బాయిల్ చేసుకోవాలి, అంటే దానిపైన తోలు ఈజీగా ఊడొచ్చేలాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఉంచుకోవాలి. యాక్చువల్గా అయితే మిల్క్ బ్రెడ్ యూస్ చేస్తే బెస్ట్, బట్ మా ఇంట్లో మిల్క్ బ్రెడ్ ఉండదు, ఓన్లీ వీట్ బ్రెడ్ ఉంటుంది కాబట్టి వీట్ బ్రెడే యూస్ చేస్తున్నాను. ఈ లోపు పొయ్యి మీద పాలు పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేయాలి. షుగర్ తక్కువ వాడితే బెటర్. అండ్ పసుపు లైట్గా యాడ్ చేస్తున్నాను అనమాట కలర్ కోసం. తర్వాత కార్న్ఫ్లోర్ తీసుకొని దాన్ని చల్లని పాలల్లో ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి లమ్స్ లేకుండా. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కాగిన పాలల్లో యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ గడ్డ కట్టుకోకుండా చూసుకోవాలి. సో దట్ మనకి ఈ మిశ్రమంతో కస్టర్డ్ అనేది తయారవుతుంది. బయట కస్టర్డ్ దొరికితే పర్చేస్ చేయొచ్చు, బట్ నేను ఇంట్లో చేసుకోవడమే ప్రిఫర్ చేస్తాను. జస్ట్ ఒక 5 minutes కుక్ చేస్తే సరిపోతుందండి. కుక్ అవుతున్నంతసేపు ఇలా దాన్ని ప్రాపర్గా కలుపుతూ ఉండాలి, లేదంటే గడ్డగట్టిపోతుంది లేదా అడుగు మాడిపోతుంది. సో మనకి కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక ఆప్రికాట్ నుంచి ఏదైతే పల్ప్ తీసామో దాన్ని దీనిలోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అసలు ఆ టెక్స్చర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఆప్రికాట్ డిలైట్ రెడీ అయిపోయింది. ఇందులో ఇందాక కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని డిప్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. మొత్తానికి మన సౌత్ ఇండియన్ మీల్స్ రెడీ అయిపోయింది. అదేనండి, అన్నము, నిమ్మకాయ పులిహోర, టొమాటో పప్పు, క్యారెట్ పొరియలు, కొబ్బరి మామిడి పచ్చడి, వంకాయ ఫ్రై, పోపు వేసిన సాంబారు, సొరకాయ పెరుగు పచ్చడి, ఆప్రికాట్ డిలైట్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. నాకు ఉలవచారు బిర్యానీ సినిమా నుంచి ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. చూద్దాం ఏం రెస్పాన్స్ ఇస్తారు. ఆ మొహంలో నవ్వు చూస్తేనే తెలిసిపోతుంది ఫుల్ హ్యాపీ అని. మా నాన్నగారు చెప్పినట్టు అబ్బాయిలకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవండి. కొద్దిగా ప్రేమ, బోలెడంత కేరింగ్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. యాక్చువల్గా అయితే ఈరోజు 5th month యానివర్సరీ అని తను నన్ను బయటికి తీసుకెళ్దాం అనుకున్నారు. కుదరలేదు కాబట్టి తన కోసం నేను ప్రేమతో ఇవన్నీ చేశానన్నమాట. హోప్ యూ లైక్ ఇట్. మళ్ళీ కలుద్దాం. బై బాయ్.